లోక్సభ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్లపై ధ్వజమెత్తారు. తమను తాము హిందువులుగా చెప్పుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు నిత్యం హింస విద్వేషం గురించే మాట్లాడుతుంటారని, వాళ్ళు నిజమైన హిందువులు కాదని రాహుల్ కామెంట్ చేశారు. పార్లమెంటు సమావేశాలు చాలా హాట్ గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ బీజేపీ అంటే మొత్తం హిందూ సమాజం కాదన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే హిందూ సమాజం కాదని కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు. అయితే శివుడి ఫోటో, ఇతర మతపరమైన ఫోటోలను పట్టుకుని సభలో రాహుల్ గాంధీ ప్రసంగించడాన్ని స్పీకర్ ఓం బిర్లా తప్పుపట్టారు. సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఈ క్రమంలో కలగజేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యావత్ హిందూ సమాజం హింసాత్మకంగా విద్వేషపూరితంగా ప్రవర్తిస్తుందని రాహుల్ అంటున్నారని, అలా మాట్లాడడం తీవ్రమైన అంశమన్నారు ప్రధాని. ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ విపక్ష నేత రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీకి అభయముద్ర గురించి మాట్లాడే అర్హత లేదన్నారు హోంమంత్రి. 1984లో ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు చేయించి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ అని విమర్శించారు. వాళ్లకు అహింస గురించి మాట్లాడే హక్కు లేదని ఫైర్ అయ్యారు అమిత్ షా. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ పక్కనే కూర్చున్న ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ను చూపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్య ఈసారి మీకు సరైన సందేశం ఇచ్చిందన్నారు. మీరు అక్కడి ప్రజల భూములు లాక్కొని ఎయిర్పోర్టు నిర్మించారు. ఇప్పటిదాకా వాళ్లకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు ప్రతిపక్ష నేత. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో మోదీజీతో పాటు ఆదానీ, అంబానీ ఉన్నారు. కానీ అయోధ్య ప్రజలు మాత్రం లేరని ఆరోపించారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీజీ ఈసారి అయోధ్య నుంచి పోటీ చేద్దామని అనుకున్నారని, కానీ సర్వే చేయిస్తే అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారని తేలిందన్నారు. దీంతో సేఫ్ గా వారణాసి నుంచే పోటీ చేశారని, బీజేపీ సర్కార్ విధానాలతో విసిగి అయోధ్య ప్రజలు తగిన శాస్తి చేశారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత. సభాపక్ష నేత ప్రధాని మోదీ విపక్షంలో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన దాఖలు లేవన్నారు. మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను సీరియస్ గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయని పేర్కొన్నారు ప్రతిపక్ష నేత. నేడు గుజరాత్ కు వెళ్లి టెక్స్టైల్ పరిశ్రమల యజమానులతో మాట్లాడాను. నోట్ల రద్దు, జీఎస్టీని ఎందుకు తీసుకొచ్చారని వారిని అడిగారని తెలిపారు రాహుల్. అవి బిలియనీర్ల కోసమేనని తీసుకొచ్చారని వాళ్ళు చెప్పారని, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. మేం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత రాహుల్. బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో దాడి జరిగిందన్నారు. నేను ఒక బాధితుడినే, నాపై 20కి పైగా కేసులు మోపారు, 2 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని, ప్రొఫెషనల్ పరీక్ష అయిన నీట్ ను కమర్షియల్ గా మార్చారని విమర్శించారు. రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు చనిపోతే సభలో కనీసం మౌనం పాటించలేదన్నారు ప్రతిపక్ష నేత రాహుల్. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారని, అల్లర్లతో అట్టుడిగిన మణిపూర్కు ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్ను యూజ్ అండ్ త్రో లేబర్ పథకంగా అభివర్ణించారు రాహుల్ గాంధీ. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్ష నేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ స్పందిస్తూ మీరు సైనికులను విభజిస్తున్నారు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు, మరొకరిని అగ్నివీరుడు అంటున్నారని విమర్శించారు. అగ్నివీరుడు జవాన్గా పిలిపించుకోలేడు, మీరన్నట్టుగా అతడు దేశభక్తుడిగానే మిగిలిపోతాడంటూ అధికార పక్షంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా స్పీకర్ ఓం బిర్లా కలగజేసుకుని పార్లమెంటు సభ్యుల మైక్లను కట్ చేసే అంశంపై స్పష్టత ఇచ్చారు. మైక్లను కట్ చేస్తున్నానంటూ తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు స్పీకర్. సభ్యుల మైక్లను ఆపరేట్ చేసేందుకు తన దగ్గర ఎలాంటి రిమోట్ కంట్రోల్స్ లేవని తేల్చి చెప్పారు. సభాపతి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు ఓం బిర్లా. కాగా సభ ప్రారంభమయ్యే టైంలో ప్రధాని మోదీ రాగానే మీరు ఎందుకలా వంగిపోయారు, నా వంతు రాగానే మీరు నార్మల్ అయిపోయారని రాహుల్ ప్రశ్నించగా స్పీకర్ ఓం బిర్లా బదులిచ్చారు. ప్రధానమంత్రి ఈ సభాధినేత, అంతేకాకుండా మోదీజీ వయసులో నాకన్నా పెద్దవారని తెలిపారు స్పీకర్. అందుకే గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా వంగి నమస్కారం పెట్టానన్నారు ఓం బిర్లా. అవసరమైతే నేను కాళ్ళకి నమస్కరిస్తాను,
పెద్దవాళ్లను గౌరవించుకోవడం నా సంస్కారమని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ అభిప్రాయాలను గౌరవిస్తానన్న రాహుల్ సభలో స్పీకర్ కన్నా పెద్దవాళ్లు ఎవరూ ఉండరన్నారు. స్పీకర్ ముందు సభ్యులంతా వినమ్రంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్ అగ్రనేత. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చ ఇవాళ కూడా ఉభయ సభల్లో కొనసాగనుంది. సాయంత్రం లోక్సభలో చర్చ ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ప్రధానంగా విపక్షాల ప్రశ్నలు, వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ ప్రధాని మోదీ ప్రసంగం సాగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శించింది బీజేపీనే తప్ప హిందువులను కాదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆ విషయాన్ని సభలో స్పష్టంగా చెప్పారన్నారు ప్రియాంక. హిందువులను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి డిమాండ్ చేయడం సరికాదన్నారు ప్రియాంక గాంధీ.